బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరు ముగిసింది. కేంద్రం దగ్గర బిల్లులు, రాష్ట్రపతి దగ్గర ఆర్డినెన్స్ ఆమోదం పొందేలా కనిపించట్లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది? ఎలాంటి అస్త్రంతో స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతోంది? ఇవాళ రేపో జరగనున్న పీఏసీ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? బీసీ రిజర్వేషన్లపై బ్యాక్ టు స్టేట్ వచ్చేసింది కాంగ్రెస్. ఢిల్లీలో 3 రోజుల ఆందోళనలు వర్కౌట్ కాలేదని తేల్చేశారు సీఎం రేవంత్. రిజర్వేషన్ల అమలుకు 3 ఆప్షన్లు అనుకున్నారు సీఎం. ఒకటి బిల్లుల ఆమోదం, రెండోది జీవో, మూడోది పార్టీ పరంగా బీసీలకు కోట. అయితే బిల్లుల ఆమోదం ఇప్పట్లో లభించేలా లేదు. జీవో ఇస్తే కోర్టుల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మూడోదైన పార్టీలో 42% సీట్లు బీసీలకు ఇవ్వడంపైనే కసరత్తు ప్రారంభించారు. హైకమాండ్ గైడెన్స్ తో ఇదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క దెబ్బకు 2 పిట్టలు. బీసీ రిజర్వేషన్ విషయంలో చట్టపరమైన రిజర్వేషన్ సాధించకపోయినా బీజేపీ, బీఆర్ఎస్ ను దోషులను చేసి ప్రజల్లో మార్కులు కొట్టేసే ప్లాన్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి. చట్టపరంగా బీసీ రిజర్వేషన్లు సాధించే అన్ని దారులు మూసుకుపోయాయి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్ట ప్రకారం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలకు వెళ్లాలని దాదాపు నిర్ణయించినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి బీజేపీ ముస్లిం రిజర్వేషన్ అనేది బూచీగా చూపుతుందన్నారు సీఎం. బీజేపీ ఏ విధంగా ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటున్నారు. ఇది బీజేపీ అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ సహకరించడం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ సెకండ్ పాత్ర పోషిస్తుంది. ఎట్లయినా కాంగ్రెస్ని దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము, మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము, మమ్మల్ని బలహీనం చేసినట్టు, మా చేతులు గట్టేసినట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప బీసీలకు ఏమైనా మద్దతుగా నిలబడదామనే సోయే లేకుండా పోయింది. చట్టపరంగా రిజర్వేషన్లు వీలు కావడం లేదన్న ముఖ్యమంత్రి పార్టీ పరంగా ఏం చేయాలనేది రాష్ట్ర నేతలతో చర్చిస్తామన్నారు. చట్టపరమైన, న్యాయపరమైన, ప్రజాక్షేత్రంలో తీసుకోవాల్సిన కార్యాచరణ మీద హైదరాబాద్కు వెళ్ళి పీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుంది. గవర్నర్ ఆర్డినెన్స్ ను ఆమోదించకపోవడం బాధాకరమన్న రేవంత్ రెడ్డి బీసీలకు పార్టీ నుంచి 42% టికెట్లు కేటాయించే విషయంపై మంతనాలు జరుపుతామన్నారు. 42% ఎట్లా చేయాలి? ఒకవేళ పార్టీ పరంగా చేయగలం, అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే సమస్యనే లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు. అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పీఏసీలో చర్చిస్తాం. మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదన్నారు రేవంత్ రెడ్డి. తాము చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించని పక్షంలో పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తామని ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు.